అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో వెళ్ళిపో. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించగలను, నిన్ను దూషించి వారిని శపించగలను. సరే ఈ రాత్రి స్వాస్థ్యం గురించి మనం విన్నాం. స్వాస్థ్యం అంటే చెప్పండి. జన్మ ఏమన్నా అంటే వారసత్వం వస్తుంది. స్వాస్థ్యం అంటే వారసత్వం, లేదా మనకు కలిగినది, మనం కలిగి ఉన్నది, మన మంచి, మన చెడు, మన ఇల్లు, మన వాకిలి, పొలము, పొట్ట, మన గుణము, మన బుద్ధి, మన నీతి, మన పరిశుద్ధత, మన ప్రార్థన జీవితం, మన ప్రార్థనహీనత, ఇవన్నీ స్వాస్థ్యమే. స్వాస్థ్యం అంటే యేసుప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, యాజకులు లేవీయులతో నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. ఏమన్నాడండి? నేనే మీ స్వాస్థ్యం, నేనే మీ ఆస్తి, నేనే మీ అండ. కాబట్టి స్వాస్థ్యం అంటే వారసత్వం వస్తుంది, వారసత్వ లక్షణాలు వస్తాయి. ఇక్కడ మనం అబ్రహాము గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రతి తండ్రి ప్రతి కుమారునికి ఏదో ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఎంతో కొంత ఆస్తిని లేదా అప్పుని రాబడిని ఇస్తాడు. అవునా? ఇక్కడ మనము అబ్రహాము గురించి చదువుకున్నాం కదండి. అబ్రహాము యొక్క స్వాస్థ్యం ఏంటంటే, అబ్రహాము యొక్క స్వాస్థ్యానికి వారసులు ఇస్సాకు. అబ్రహాము ఇస్సాకి ఏమిచ్చాడు అంటే ఆశీర్వాదం అనే స్వాస్థ్యాన్ని పంచాడు. ఏం పంచాడండి? ఆశీర్వాదం అనే స్వాస్థ్యాన్ని పంచాడు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఈ వాక్యంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుండు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదని. చూడండి, ఇలా మీరు ఎక్కడి నుంచి చదువుకుంటూ పోతా ఉంటే మనకి దేవుడు అంటాడు అబ్రహాముతో, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అబ్రహాముతో అనగా. ఏమండి? అలాగే 17వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొంది అందించదను అతనితో చెప్పారు. అబ్రహాము సాగలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, సరిపో. ఈ మాట అన్న తర్వాత 24వ వచనంలో దేవుడు అంటాడు, అబ్రహాము అనేక విషయాల్లో దీవించబడి, అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయములను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ ఆశీర్వాదాలు ఎవరికి వెళ్తున్నాయి చెప్పండి? ఎవరికి వెళ్తున్నాయండి? ఇస్సాకు. స్వాస్థ్యం. ఒక తండ్రి తన కుమారుడికి ఏమిస్తున్నాడు అంటే అబ్రహామును బట్టి చూసుకుంటే, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానానికి కారకుడు ఇస్సాకు, యాకోబు, ఇజ్రాయేలే. కొన్ని చోట్ల దేవుడు మాట్లాడుతూ
నేను అబ్రహాము ఇసాకు యాకోబులకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటుని వాళ్ళ ముఖం చూసి మిమ్మల్ని విడిచిపెట్టాను శ్వాస. ఇప్పుడు మన అబ్రహాం మట్టిగా చూసుకున్నాం. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించడానికి, ఈ ఆశీర్వాదానికి కారకుడు ఇస్సాకు కావడానికి గల రీజన్ ఏంటి, కారణాలు ఏంటంటే, మొట్టమొదట అబ్రహాము మాట వినే గుణం కలిగినవాడు, మాట వినే లక్షణాలు కలిగినవాడు. దేవుడు మాటను ఆచార్యకుండా పాటించేవాడు. అంటే రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే అన్నట్టు కాకుండా దేవుడు సెలవీయడమే వెంటనే దాన్ని జరగచ్చు. వినడం వేరే, విని దాని ప్రకారం జీవించడం వేరే. ఇప్పుడు మీరు అందరు వింటున్నారు కదా, ఇది అందరూ వింటారు. దెయ్యాలు వింటాయి, దురాత్మలు వింటాయి, దేవతలు వింటాయి, మందు తాగే వ్యక్తి అంటాడు, తప్పు చేసే వ్యక్తి అంటాడు, విశ్వాసి అనేవాడు అంటారు. కాబట్టి ఈ జనులు ఇనుమట్టు గిందులు కానీ గ్రహింపనే వినడం అనేది చాలా ఈజీ, దాని ప్రకారం చేయడం అనేది మనుషులు కష్టమైపోతుంది. ఇప్పుడు అబ్రహాము విషయంలో చూసుకుంటే వింటాడు, దాన్ని చేయడానికి కూడా ఇష్టపడతాడు. వింటాడు, వెంటనే దాన్ని ఏం చేస్తాడు, నీ కుమారుని, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీకు ఒకే ఒక కుమారుని, ఒకే ఒక కుమారుని నాకు బలిచ్చి అన్నప్పుడు, నేను కొంచెం టైం తీసుకుంటాను, నాకు కొంత ఆలోచన టైం ఇవ్వండి అని ఏమి లేదు. ప్రభు రాత్రి చెప్పాడు, ఉదయకాలము చాలా మరి లేచిందో లేవలేదు, ఇంకా తెల్లలో వీరు చాలా దూరం వెళ్ళిపోయాడు ప్రయాణం చేసుకుని సాగులు తీసి. దేవుడికి ఎవరిష్టం అంటే మాట వినేవాడు. ఒక మంచి స్వాస్థ్యానికి నీ పిల్లలు వారసులు కావాలంటే నీవు విని బుద్ధి కావాలి, దాని ప్రకారం జీవించే గుణం కావాలి. అర్థమైంది కదా? మనం వింటాం కానీ దాని ప్రకారం చేయము. మీరు ఎప్పుడైనా గమనించండి, చర్చిలో ఉన్నంతసేపు మనం వింటామా, బయటకు వెళ్ళిన తర్వాత నీ హృదయం కఠినం అయిపోతుంది అవుదా? నువ్వు ఎవరినో క్షమాపణ అడగాలి, దేవుడు వాక్యంతో నీతో చెప్పాడు. నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని క్షమించు అని ప్రభు నీతో చెప్పాడు. చెప్పినప్పుడు అనుకుంటా ఏమైనా చేసుకోవాలి అనుకుంటా, ఆశీర్వాదం తీసుకుని గేట్ దాటి బయటకు వెళ్ళగానే ఏమి చెప్పుకోవాలి, వాళ్ళు కూడా చెప్పండి కదా. అబ్రహాం అలా అనుకుంటే తన పిల్లలకి మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ఏమి ఇచ్చాడు స్వాస్థ్యం అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు పరలోక రాజ్యంలో ఉన్నారు. తన తండ్రి తన కుమారునికి పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, భూమి మీద కూడా మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అది 19. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కను, నీవు అతనికి ఇస్సాకు పేరు పెట్టదు, అతని తర్వాత అతని సంతానం నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. సరిపోతుంది. ఏ స్వాస్థ్యం అంటే, నీ పిల్లలు విడిచిపెట్టినాయా, నీ పిల్లలు నేను దీవిస్తాను కదండి, నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను అన్నాడండి. అన్నాడా లేదా? అన్నాడు. అంటే భూ సంబంధంగా దేవుడు దీవించాడు కదా, ఆత్మ సంబంధంగా కూడా ఏ స్వాస్థ్యం ఇచ్చాడు అబ్రహాము తన పిల్లల కంటే? పరలోకపు స్వాస్థ్యము, పరలోకపు ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదము రెండు ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాము చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకుని దేవుడు విడిచిపెట్టలేదు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందుండిన వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎక్కడ అబ్రహాం తాగిపోయిందా? అబ్రహాం చనిపోయాడు కదా, మరి స్వాస్థ్యం యెహోవా అతను తోడై ఉన్నాడు కదా.
అబ్రహాము తన పిల్లలకు మంచి స్వాస్థ్యము దేవునిచ్చాడు, దేవుని యొక్క రాజ్యాన్ని ఇచ్చాడు, దేవునిచ్చే ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. తర్వాత ఉదయ కాలము వాక్యం అంటారు, నీవు ఏ స్వాస్థ్యాన్ని నీ పిల్లలకి ఇస్తున్నావు? ఎటువంటి స్వాస్థ్యాన్ని మన పిల్లలకి ఇస్తున్నావు? ఈ ఇసాకు నుంచి ఈ అబ్రహాం యొక్క స్వాస్థ్యము ఎవరికి వెళ్ళిందంటే యాకోబు మీదకు వెళ్ళిపోయింది. యాకోబు నుంచి ఇజ్రాయెల్ మీదకు వెళ్ళిపోయింది. ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప స్వాస్థ్యము తండ్రి తల్లి తన పిల్లలకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమయాలు 31వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయేది. ఇంకో పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయి సౌలు అతని కుమారులను దావతు యోనాతాను అబీనాదాబు మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అమ్ముడుపై వారికి అడ్డబడి వారి చేత గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండాట్టు నీ కత్తి చూసి దాని చేత నన్ను కొడుమని తన ఆయుధములను మోయివాంటూ చెప్పగా అతడు భయము చేత అలాగే చేయనలపిండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక దినంలోనే మరణమైంది. తండ్రి కుమారుడికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎవరైనా సౌలు ఏమిచ్చాడు? స్వాస్థ్యం. ఎవరిని ఏమిచ్చాడు? అమ్మా మరణం ఇచ్చాడు. అర్థమవుతుందండి? మరణం ఇచ్చాడు. ఎందుకు? అబ్రహామేమో గొప్ప పరలోకపు స్వాస్థ్యము, భూ సంబంధమైన ఆశీర్వాదాలు పిల్లలకిస్తే సౌలు తన ముగ్గురు కుమారులకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటంటే మరణము. కారణం ఏంటి? మొదటి సమయాలు 15వ అధ్యాయము 11వ వచనం. నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. దేవుడు మాట విన్నాడా లేదా? నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను వెనకకు త్రోసాను అంటే అబ్రహాముకేమో మాట వినే లక్షణం ఉంటే సౌలుకి దేవుడు ఆజ్ఞన్నా దేవుని మాటలన్నా దేవుని సేవకుల మాటలన్నా వినే మనసు లేదు కదా. అమలేకీల్ని చంపవయ్యా, నిర్మూలన చేసే అనేసి సమయంలో పిలిచి రాజు అయినటువంటి సౌలు రాజుతో చెప్తే ఇతడు ఆ పనిని సరిగా చేయలేదు. దేవుడు మాట అంటే నిర్లక్ష్యం. చూసారు? దేవుడు మాట అంటే అజాగ్రత్త. కొంతమంది ఏమవుతుందండి అంటారు, ఏమవుతుందండి ఒకసారికి ఏం కాదులేండి, ఒకసారి అబద్ధం పడితే ఏం కాదులేదు, ఒక సండే చర్చికి వెళ్ళకపోతే ఏం కాదు, సాటర్డే వెళ్ళకపోతే ఏం కాదులే, అలసిపోయి ఏం కాదులేండి. సౌలు అంత ఏంటంటే తిరుగుబాటు, నిర్లక్ష్యం. దేవుడు అన్నాడు సమయాలతో, నేను అతన్ని విసర్జించి అన్నాను. కారణం ఏంటి? అతడు మాట వినేవాడు కాదు. ఆయనకి ఆజ్ఞలంటే ఇష్టం లేదు, ఆజ్ఞలంటే అంతగా కేర్ చేసే వ్యక్తి కాదు. నన్ను ప్రేమించేవాళ్ళే నాకు ఇష్టమయ్యా సమయంలో. సౌలు రాజు అయిన తర్వాత ఆ విధంగా గరిష్ఠుడిగా అయిపోయాడు. నాకు అవసరం లేదు, నేను వేరే రాజుని చూసుకున్నాను. అదే తిరుగుబాటు, అదే పాపము, అదే భ్రష్టత్వము, అదే నిర్లక్ష్యం పిల్లల్లోకి వచ్చేస్తుంది. తండ్రి ముగ్గురు కుమారులు ఒకే రోజు గిల్బోవ పర్వతం మీద చనిపోయారు. సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరంటే ఏమండి? సౌలు కుమార్. ఇప్పుడు రాజుకు బదులుగా అతడు మరణమైపోయాడు. అంటే ఇక్కడ మనకి కారణం కనపడుతుంది. 18వ వచనం. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలం అంటే పాపాన్ని నిర్మూలన చేయబాయి అంటే కొన్ని దాచుకుంటావా? నువ్వేది దాచుకుంటావా? అది నీకు పిల్లలకి వాళ్ళని తెలియదు. నీకు
నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఆ పాపంలో నీ పిల్లలు పాల్గొవాల్సిందని నీకు తెలీదా? నువ్వు ఏది రాసుకుంటే అది నీకు వాళ్ళకి స్వాస్థ్యం అయిపోద్ది. అమాలేకులను పాపాత్మను చంపాయి, నిర్మూలన చేసాయి. మనం ఏమని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ పాపాన్ని నిర్మూలన చేయవయ్యా అన్నాడు దేవుడి సేవకుడు. నువ్వేం చేయాలి? పాపాన్ని పూర్తిగా నిర్మూలన చేయకపోతే, ఆ స్వభావాన్ని పూర్తిగా చంపకపోతే, ఆ స్వభావమే నీ పిల్లలకు వారసత్వం, స్వాస్థ్యం. అర్థమవుతుందండి? నువ్వేం దాచుకుంటావో అది నీ పిల్లలకి ఇవ్వాలి. మీరు ఒక 10 లక్షలు దాచుకున్నారు అనుకోండి, చెప్పండి ఏం దాచుకున్నారు? జేదేవా ఏం దాచుకున్నావు? 10 లక్షలు దాచుకున్నావు. ఎవరికి ఇస్తావు? ఆడికే ఇస్తావా? ఆడికే ఇచ్చే పోనీ ఇస్తుంది. ఆడికి 10 లక్షలు ఇస్తాము. పోనీ ఆడి మెల్ల వేసేది కదా. నువ్వేం దాచుకుంటే అది ఎవరికి వెళ్తుందండి? నువ్వు ఇల్లు దాచుకున్నావా, పొలం దాచుకున్నావా, బంగారు తాడు దాచుకున్నావా, ఏది దాచుకున్నా దాంట్లో సగం ఎవరికి కొత్త వెళ్ళిపోద్ది. ఎవరికంటే పిల్లలు పనిచేసి. నీ హృదయంలో ఏ పాపం దాచుకుంటున్నావో ఒప్పుకోకుండా ఆ పాపాన్ని కూడా నీ పిల్లలు పంచుకోవాలి. ఆ శ్వాసాన్ని ఇస్తావేమో నీ పిల్లలకి. తిరుగుబాటు స్వభావం ఇస్తావేమో, లోబడిన స్వభావం ఇస్తావేమో, స్వాస్యంగా కఠినమైన మనసు నీ పిల్లలకి ఇస్తావేమో, నరకానికి వెళ్ళిపోమని. అదేనా? క్షమించలేని హృదయాన్ని నీ పిల్లలకి ఇస్తావేమో, స్వాస్యంగా. అవును, క్షమాపణ అడగలేనటువంటి హృదయాన్ని నీ పిల్లలకి ఇస్తావేమో. అంతే. సవులు అలాగే చేశాడు. దాచుకున్నాడు. ఏం చేశాడండి? నువ్వేం దాచుకున్నావు? జాగ్రత్త. దాచుకున్నది ఎవరికి ఇవ్వాలి? నువ్వు పిల్లలకి ఇవ్వాలి. అది వస్తుందండి. ఈ సత్యం తెలియదు, బైబిల్ మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పాపాత్మ నిర్మూలన చేయబోయే అంటే నువ్వేం చేసావు? వారు లయము వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక? అయితే దేవుడి మాట ఏం చేశాడు? వినలేదు. కొంతమంది వాక్యం వింటారు కానీ అంటే మాట ఏంటండి? వినడం వేరే, మాట వినటం వేరే కదా. వినడం వేరే, దాని ప్రకారము వినడానికి విన్నదాని ప్రకారం జీవించడానికి ఎంత వ్యత్యాసము, తేడా ఉంటుంది చెప్పనా? బైబిల్లోనే చెప్పుకుందాం. దేవుడు జక్కీని దర్శించిన తర్వాత జక్కీ అన్నాడు, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దోచుకుని తెచ్చుకున్నానేమో తిరిగి ఇచ్చేస్తాను, 1కి 4 అన్నాడు. అది వెంటనే తిరిగి ఇచ్చేయడమే సరి చేసుకుని దేవుడి మాట వినడం. పాస్టర్ గారు అలాగే చెప్తారులే అనుకుంటే అది ఎలా అవుతుంది? చాపుడు విరిసి వాళ్ళు పూర్తి నిర్మూలన చేసేమన్నాడు. అంటే పాపాలు నిర్మూలన చేయాలా వద్దను? కానీ ఈయనేం చేశాడు? దేవుడి మాట వినది. మీరు చాలా మంది దేవుడి మాట జాగ్రత్త. అదే స్వాస్థ్యము, అదే వారసత్వము, అదే స్వభావము నీ పిల్లల మీదకి వెళ్ళిపోతాయి. అదొక స్పిరిట్. ఏంటంటే అది అదొక ఆత్మ. తెలుసా నీకు? మనం ఆ విషయంలో చాలా లోతుగా పశ్చాత్తాపడకపోతే మనము సౌలు వలె చాలా నష్టాన్ని చూడాలి. ఏ స్వాస్థ్యం నీ పిల్లలకి ఇస్తావు? అబ్రహాం లాగా ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వగలుగుతున్నావు? అబ్రహాం ఏమిచ్చాడు? పరలోక స్వాస్థ్యం ఇచ్చాడు కదా. ఆశీర్వాదపు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. భూసంబంధంగా ఆత్మ సంబంధం. మరి సౌలు ఏమిచ్చాడు? తిరుగుబాటమే స్వభావం, మరణం ఇచ్చి దేవుడు అతను విసర్జించేశాడు. దావీదుని చూస్తున్నాడు. అతను నా మాట వినండి, మాట వినేవాడు కాదు అసలేని. ఒక్క మాట సరిగా చేయడు సౌలు. నాకెందుకు అవసరం లేదు, నా మాట వినడు, నేను అతన్ని విసర్జించుకుని. అందుకు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాను, విసర్జించుకుని కనుక ఇశ్రాయేలీయులు. ఇప్పుడు సమయాలు ఏం చేశాడండి? దేవుని మాట విసర్జించాడు. అందుకు ఆయన ఇచ్చిన స్వాస్థ్యము, వారసత్వము, ఆశీర్వాదం లాంటిది ఏంటంటే మరణమే. ఏమైందండి? మరణం. ఈ రాత్రి మనము లేక మీరు మీ పిల్లలకి ఏం విడిచిపెడుతున్నారో ఒకసారి మీ గుణాలను చూసుకోండి. అర్థం దగ్గరికి వెళ్ళండి. ఏది కనబడుతుందో అది నీ పిల్లలకు విడిచిపెట్టాలి. జాగ్రత్త. తర్వాత చూడండి, మరొక వ్యక్తిని చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి
ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నీతిమంతుడు అయిందిట చూచితిని. కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎక్కడ ప్రవేశించాలంటే ఓడలో ప్రవేశించాలి. ఈ తరములో నీవే నా ఎదుట ఎలాగున్నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు చూస్తున్నారు. నీవు మాత్రం చక్కగా బైబిల్ తెరిచి చదువుకోండి. ఆ మాటకు అర్థం అది. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, ఇంట్లో, అన్ని చోట్ల అందరు సెల్ ఫోన్ టీవీ కాడ కూర్చుంటే నీవు ఒక్కదానివే బైబిల్ చదువుతున్నావు, నువ్వు ఒక్కడవే బైబిల్ ప్రార్థన చేస్తున్నావు. అందరూ 2 పెళ్లిళ్ళు చేసుకుంటుంటే ఒకే ఒక్కడి పెళ్లి చేసుకున్నావు. అందరు మందు తాగుతుంటే ఒక్కడే ముక్కు మూసి కూర్చున్నావు. నువ్వు నీతిమంతుడు అయ్యా. సరేనా? ఈ తరం అంటే ఈ జనరేషన్ అందరూ చెడిపోయారంట కదా. రోడ్డు మీద డబ్బులు ఉన్నాయనుకోండి, అందరూ ఏరేసుకుంటారు డబ్బులు. మనం వస్తే చేతులు కట్టి చూస్తున్నారు, మన సొమ్ము కాదండి. అంతే మందా అది. దేవుడు ఏమన్నాడు? ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా నిందారహితుడిగా కనపడుచు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రజల్ని కృతజ్ఞతలో చూస్తుంటే ఎక్కడ మంచోడు లేడు. అందరు శ్రమ తప్పేశారు, అందరు చెడిపోయాడు. కానీ భయం కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీతిమంతుడు. ఈ నీతిని బట్టి, నీతి అనే స్వాస్థ్యాన్ని బట్టి దేవుడు అన్నాడు, నీకు 3 కొడుకులు 3 కోడళ్ళు. నీ స్వాస్థ్యం వాడపడేవయ్యా, వాడ కట్టుకో, వాడలో ప్రవేశం. అందరూ చచ్చిపోయారు. నోవాహు తన స్వాస్థ్యాన్ని పిల్లలకి ఇచ్చాడు. ఏ స్వాస్థ్యం అంటే జీవము, బాప్తీసము. అందరూ చచ్చిపోయారు, అందరూ శవాలై తేలిపోయారు. కానీ వీళ్ళు మాత్రం వాడలో తేలుతున్నారు. ఏ స్వాస్థ్యం అది? ఉన్న తండ్రి తన పిల్లలను బ్రతికించే స్వాస్థ్యం. అర్థమైందండి? చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు, ఎవరు లేరు. దేవుడు ఆకాశ ధూములు పేశాడు. ఏమండి, జలప్రలయం వచ్చేసింది, కొండలు పర్వతాలు మునిగిపోని. నీతిమంతుడు ఆయన నోవాహు పిల్లల మాత్రం వెళ్ళగన్నారు, వాడలో క్షేమంగా ఉన్నారు. దేవుడు ఒక చోట అంటాడు, 8వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? నీతిమంతుడు. నీతి అనే స్వాస్థ్యాన్ని తన పిల్లలకి ఇచ్చాడు. వాళ్ళెవరు? షేము, హాము, యెఫెతు. వీళ్ళని బట్టి దేవుడు మరలా కొత్త సృష్టిని, దేవుడి సంతానం ఉత్పత్తిని దేవుడు మరలా కలిగేసి. నోవాహు ఎటువంటి స్వాస్థ్యం ఇచ్చాడంటే జీవం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. సౌలు మరణం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అబ్రాహాము ఆశీర్వాదం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అర్థమవుతుంది? స్వాస్థ్యం అంటే ఏంటి? నీ గుణము, నీ బుద్ధి, నీ స్వభావము, నీ క్రియలు మంచివి కావచ్చు, గుడ్ అండ్ బ్యాడ్, ఏదైనా కావచ్చు. ఏదైనా వాళ్ళకి వెళ్తారు. నీ పనులు, ఏ పనులైనా, మంచి పనులైనా మంచి స్వాస్థ్యం వెళ్ళిపోతుంది, చెడ్డ పనులు చెడ్డ స్వాస్థ్యం, ఏదైనా కావచ్చు. నువ్వు ఎటువంటి వ్యక్తివో అదే నీ పిల్లలు పంచుతావు. సందేహం లేదు దీంట్లో. స్వాస్థ్యం అంటే ఏంటి? వారసత్వం అన్నారు కదా. నీ స్వభావము, నీ లక్షణాలు, నీ గుణగణాలు, నీ బుద్ధి, నీ మైండ్ సెట్, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ త్యాగము, నీ సమర్పణ, ఏదైనా దేవుని కోసం పడే ప్రయాస అన్ని నీ పిల్లలకి వెళ్తాయి. పిల్లలకి ఈ ఉదయం ఈ రాత్రికాల సమయంలో నీవు ఏ స్వాస్థ్యాన్ని విడిచిపెడతావు మీ పిల్లలకి? మరణమా, జీవమా, పాతాళమా, సర్వోత్తమా? అంటే నువ్వు మారు మనసు పొంది దేవుని నమ్మించావంటే వాళ్ళకి అదే స్వాస్థ్యం వస్తుంది. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీదకి వెళ్తారు. నువ్వు మంచి ప్రార్థన పరుడువా, ప్రార్థన చేసే స్త్రీవా,
నీ ప్రార్థన స్వాస్థ్యం నీ పిల్లలకి వెళ్తుంది. నీకు అలా ప్రార్థన ఇష్టం ఉండదా? వాళ్ళు ప్రార్థన చేయరు. నువ్వు బాగా సెల్ ఫోన్ చూసే వ్యక్తివా? నీ పిల్లలు కూడా చూస్తారు సెల్ ఫోన్. నీకు బాగా బంగారం పిచ్చా, డబ్బు పిచ్చా, నీ పిల్లలు కూడా అంతే. నీకు బాగా తిరిగే పిచ్చా, తిరిగే గుర్తుందా రోడ్డులంట అటు ఇటు, అదే వెళ్తుంది తెలియదు. స్వాస్థ్యం అంటే ఏంటండి? నీదే. మీరు పంచుకుంటారా లేదా? నీ పొలం పంచుకుంటారా? నీళ్లు పంచుకుంటారా? నీ బంగారం పంచుకుంటారా? నీ బట్టలు పంచుకుంటారా? అలాగే నీ గుణగణాలు కూడా వారు పంచుకుంటారు. అప్పు చేసి చచ్చిపోయాడు కూడా కాదనుకున్నా మాట. తండ్రి అప్పు ఎవరు కట్టాలి? ఒక 10 కోట్లు ఎల్ఐసి కట్టాడు పాలసీ, వచ్చి పడిపోయింది. ఎవరికే? నేను అనుమానం ఉందా ఇందులో? అనుమానం ఉందా? ఏం లేదంట మా చెడు సందేహం లేదంట. మరి అలాంటప్పుడు నీ గుణము, నీ స్వభావం కదా. ఈ రాత్రి కాలము నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన లేదు, ఆస్తులు ఇవ్వాల్సిన లేదు, కానీ ఒక మంచి అబ్రాహం లాంటి స్వాస్థ్యాన్ని తెలిస్తే వారికి ఏమో సౌలను చేస్తున్నావేమో, మాట వినని మనసు నీకు ఉందేమో, జాగ్రత్త. నువ్వు అనుకున్నది జరగాలనుకుంటావు. కొన్నిసార్లు మన స్వభావం వెనకుంటుందంటే నేను పట్టుకున్నదా కుందేళ్ళకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. 3 కాళ్ళు ఉంటాయా? కానీ ఒక కాలు తీసేసింది ఆవిడ. ఆయన ఒక కాలు తీసేసాడు మాట. చూసారు, అలా ఉండకూడదు. నువ్వు భయపడాలి. అయ్యో నా పిల్లలకి నేను ఇవ్వాలా? వద్దు ప్రభా, నన్ను దీనిరాలుగా చేయను, ఆయన నన్ను ఉంచు, విరిచిన ఆయన. మనం ఏదో పెద్ద వీరులుగా గొప్ప వ్యక్తులుగా అనుకుంటా. లేదు లేదు, నువ్వు అనుకున్నంత గొప్ప నీళ్ళు అసలు ఏమి లేదు. ఏమన్నాడు ఒక చక్కటి మాట, 17:14. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. ఏంటిది? అది నీ గొప్పతనం, అది నీ విలువ. అర్థమైందా? నీవు నా తండ్రివని గోతితోను అంటే సమాజతోటి. అదే కదా మనల్ని విడిచిపెట్టదు. తల్లి ఇడిచిపెట్టేస్తే, తండ్రి ఇడిచిపెట్టేస్తాడు, భర్త ఇడిచిపెట్టేస్తాడు, కానీ గోతి మాత్రం మనల్ని ఎవరైనా సమాజ్ చేశాడు అనుకోండి, గుర్తుపోతారు, వచ్చి రాత్రి వచ్చేసి అవి వేసి పెట్టిపోతారా? అలా మీరేమి చేస్తారండి? రాత్రి 1 గంటకి సమాధి దొడ్లోకి వెళ్ళి ఆ సమాధి చేసేటువంటి మనిషిని తవ్వేసి నన్ను కూడా పిలవడానికి అక్కడి నుంచి నేను మరి కన్ఫర్. అది తండ్రి. మనల్ని తినేటువంటి పురుగులు ఉన్నాయి కదా, ఏది ఎంతో పేరులోని రాసి, ఆ క్రీమ్ రాసి, ఆ సబ్బు రాసి, అది రాసి, ఇది రాసి, ఆ బట్టతోటి ఈ బట్టతోటి నన్నంటావు, నేనంటే ఏంటో తెలుసా అని ఈ శరీరాన్ని ఇలా హెచ్చించుకున్న ఈ శరీరాన్ని పురుగులు తిట్టబడతాయి కదా. ఎవరంట? చెల్లి, తల్లి. ఇందులో ఏమన్నా అబద్ధం ఉందా? సమాధి చేయబడినటువంటి ఒక వ్యక్తికి 20 రోజుల తర్వాత అవ్వండి, ఎలా ఉంటారు? పొడుగు ఎలా ఉంటారు? అంతకంటే గొప్ప మనలో ఏం లేదు. దీనులమై ఉన్నాం, తగ్గించుకున్నాం, సిరుగదులు శాస్త్రాన్ని పడదన్నా జీవితం. ఈ విలువ లేని జీవితాన్ని గొప్పగా ఎంచుకుంటున్నాను. క్షమించి మంచి స్వాస్థ్యాన్ని మా పిల్లలకి విడిచిపెట్టాలి కదా. అబ్రాహాంలో నేను చేయను, ఆయన నోవాహులో నేను చేయ ప్రభా, సౌల్లో ప్రభాని యేసు ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన మనకి పరిశుద్ధ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, రక్తం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన రక్తంలో ప్రతి పాపములను క్షమించబడుతున్నాయి. మనం స్వాస్థ్యాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, వందనాలు, స్తోత్రాలు. నన్ను క్షేమంగా తెచ్చారు 80 నగర నుంచి. రాత్రి మీ ప్రజల ముందు నిలబెట్టి వాడుతున్నందుకే వందనము ప్రభా. దీనుడుగా నన్ను మమ్మల్ని చేయండి. నా బిడ్డలకు మంచి స్వాస్థ్యాన్ని ప్రభా విడిచిపెట్టేవాడుగా, పరిశుద్ధమైన స్వాస్థ్యం విడిచిపెట్టేవాడుగా నన్ను చేయండి. అంతవరకు నన్ను మొదటిగా నమ్మకస్తుడుగా చేయండి. బోధించిన కాలం ఈ ప్రజలు వాక్యం విన్నారు ప్రభా. ఇప్పుడు దాకా వారు ఎలా జీవించారో ఏంటో, ఈ రోజు నుంచి అయినా వారు నడతలు మార్గాలు మార్చుకుని పరిశుద్ధులుగా జీవించేవారుగా చేయండి. మాట వినేవారుగా చేయండి, మాటకు లోబడి వారుగా చేయండి. మీ మాటను ఆజ్ఞలను ధిక్కరించి విసర్జించే సౌలు వలె ఉండకుండా, కుటుంబానికి మరణాన్ని, శ్రమలు, కష్టాలు తీసుకొచ్చే వరకు కాకుండా ప్రభా, జల ప్రళయం తన కుటుంబాన్ని రక్షించినటువంటి
నోవాహులి కుటుంబాన్ని మీరు చేసి సహాయం కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభు వారి జాబులు దీవించండి. కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ రాయించడం తోడుగా ఉన్నాయి. కొంతమంది జాబ్ వేస్తున్నారు ప్రభావ వాళ్ళు కూడా మంచి జాబులు దయచేసి. అలాగే ప్రభావ కొంతమంది స్త్రీలు ఆ సెంట్రల్ బాలింతలు టాపులు రుణాలన్నీ మీకు తీర్చిపెట్టండి. సంఘాన్ని దీవి తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చేసి నన్ను వాడుకున్నందుకు మీరేమైపోతున్నారు. యేసు గొప్ప నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయ సదాకాలికులకు తోడైనను గాక. ఆమేన్.